ఇప్పుడు కాళేశ్వరానికి క్లీన్ చిట్ రాబోతుందా? ఆల్రెడీ మనం నిన్న ఈ సబ్జెక్టు మాట్లాడుకున్నాం. ఇంకా కొంత క్లియర్గా, ఇంకా కొంత మీకు అర్థమయ్యే రీతిలో కొన్ని అంశాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఏ రకంగా ఉంటుందంటే, కాళేశ్వరం కమిషన్ ఏర్పాటైంది, చాలా రోజులైంది, దాదాపు సంవత్సరం దగ్గరగా వస్తుంది, సంవత్సరం దాటుతుంది కూడా. సో ఇప్పుడు దీని దాదాపు 115 మందిని కమిషను విచారించింది. విచారించింది 115 మందిని విచారించింది ఇప్పటిదాకా. ఈ 115 మంది నుంచి వివరాలు సేకరించింది. అందులో కాళేశ్వరాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు, సమర్థించే వాళ్ళు ఉన్నారు. అయితే వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళే ఎక్కువగా కొంత 60-70% మేబీ ఈ సోకాల్డ్ కాంగ్రెస్ వాళ్ళు కానీ, లేకపోతే సోకాల్డ్ ఇంజనీర్ల రూపంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తొత్తులు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ మేధావులు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించే వాళ్ళలో ఉన్నారు. అయితే అసలు వాస్తవాలు ఇప్పుడు కమిషన్ ముందుకు తెలుస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తా ఉన్నా, దేనికోసం చెప్తా ఉన్నా అంటే, ఇక్కడ కాళేశ్వరాన్ని మనం ఫస్ట్ ఒక కామన్ మ్యాన్ లెక్క, లేకపోతే కొంత ఆ విషయాన్ని అవగాహన ఉన్నటువంటి వ్యక్తి లెక్క ఆలోచిస్తే, ఇదేమో మద్దతు ఇచ్చేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, కాళేశ్వరాన్ని మద్దతు ఇచ్చేవాళ్ళు. ఇదేమో వ్యతిరేకించేవాళ్ళు. వీళ్ళు వ్యతిరేకించేటోళ్ళు కాళేశ్వరాన్ని ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారు, ఏ లెక్క ప్రకారం వ్యతిరేకిస్తున్నారు అనేది ఒకసారి మనము చూడాలి. ఎట్లా వ్యతిరేకిస్తున్నారు? మద్దతు ఇచ్చే వాళ్ళేమో కాళేశ్వరాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఆ పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాతనే కాళేశ్వరానికి సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు? ఈ ఎక్స్పర్ట్స్ కానీ, రాజకీయ నాయకులు కానీ, నిపుణులు కానీ పూర్తిగా స్టడీ చేసిన తర్వాతనే ఎట్టెట్ట కాళేశ్వరం ఏ రకంగా అనేది స్టడీ చేసి సపోర్ట్ చేస్తారు. దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వ్యతిరేకించే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, పర్టిక్యులర్ పాయింట్ మీదనే కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తుంటారు. వీళ్ళకు కాళేశ్వరం గురించి A to Z తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ A to Z తెలియదు. ఇవాళ సోకాల్డ్ బ్యాచ్ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరికీ చెప్తా ఉన్నా నేను. ఈవెన్ కోదండరామరెడ్డికి కూడా నేను ఏమంటున్నా, ఇప్పుడు కోదండరామరెడ్డి గారికి ఓపెన్ ఛాలెంజ్, లేకపోతే కాళేశ్వరం మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఓపెన్ ఛాలెంజ్. ఒకసారి కూర్చొని మీరు, లేకపోతే మీకు ఇలా ఫోన్లు మీ దగ్గరనే ఉంటాయి, అంత మీ వ్యవస్థ అంతా మీ దగ్గరనే ఉంది, ఒకసారి పెట్టి కాళేశ్వరాన్ని ముందు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏందనేది, దాని తర్వాత వ్యతిరేకించండి. అట్లా ఎక్స్ప్లెయిన్ చేయరు వీళ్ళు. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, వీళ్ళు పర్టికులర్ పాయింట్ దగ్గరనే కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తారు. పర్టికులర్ పాయింట్ అంటే ఎక్కడ? ఇప్పుడు లేటెస్ట్గా తీసుకుందాం, మేడిగడ్డ దగ్గర మొత్తము ఒక 2 పియర్స్ కుంగినాయి. మొత్తం 85 పియర్స్లలో 2 పియర్స్ కుంగినాయి. ఈ 2 పియర్స్ కుంగినాయి కాబట్టి మేడిగడ్డ మొత్తం కొట్టుకపోయిందని ఈ పర్టికులర్ పాయింట్లోనే కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తారు ఆయన, ఒక మేధావి. ఇంకొక మేధావి ఈ కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి ఒక పొలానికి ఇవ్వాలంటే ఎకరానికి 50,000 రూపాయల ఖర్చు అవుతుంది కాబట్టి నేను దీనికి వ్యతిరేకం. కానీ దానివల్ల ఏమవుతుంది, ఇవన్నీ పక్కన పెడతారు వాళ్ళకి ఏం అవసరం లేదు. అంతా కేవలం 50,000 రూపాయల కరెంటు బిల్లు అవుతుంది అంటారు. అది 50,000 అవుతుందా కాదా, 50,000 అవుతుందా కాదా కూడా ఆయన క్లారిటీగా చెప్పడు. అది అవుతుంది కాబట్టి నేను దానికి వ్యతిరేకం. ఇంకొక ఆయన ఏంది, ఎవడైనా నీళ్లు పైనుంచి కిందికి తీసుకుపోతాడు కాబట్టి, కానీ కింద నుంచి పైకి తీసుకుపోతాడా కాబట్టి నేను దీనికి కాళేశ్వరానికి వ్యతిరేకం. ఇంకొక ఆయన ఏంది, మల్లన్న సాగర్ రిజర్వాయర్ కింద పెద్ద లీనమెంట్లు ఉన్నాయి, భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దానికి నేను కాళేశ్వరానికి వ్యతిరేకం. ఇంకొక ఆయన ఏంటిది, రైతుల భూములు గుంజుకున్నాడు కాబట్టి, పేదల ఇండ్లు లేకుండా చేసిండు కాబట్టి నేను కాళేశ్వరానికి వ్యతిరేకం. ఇంకొక ఆయన ఏంది, బ్యాక్ వాటర్ మునిగిపోతుంది కాబట్టి, కొన్ని భూములు పోతున్నాయి కాబట్టి నేను కాళేశ్వరానికి వ్యతిరేకం. అంటే పర్టికులర్ పాయింట్లోనే చాలామంది కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తారు. పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవగాహన ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ప్రాజెక్టును వ్యతిరేకించరు. ఇది రాజకీయాలకు అతీతంగా చెప్తా ఉన్నా నేను. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా చెప్తా ఉన్నా. కాళేశ్వరం వ్యవహారంలో పూర్తిగా స్టడీ చేసినటువంటి వాళ్ళు ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించరు. మిడిమిడి జ్ఞానంతో కొంతవరకే తెలుసుకొని నాకు అంతా తెలిసింది అనేటువంటి భ్రమతోటి ఈ పర్టికులర్ పాయింట్ల దగ్గర ఇట్లా వ్యతిరేకించుకుంటూ వస్తూ ఉంటారు అన్నమాట. ఇది అసలు వాస్తవం.